విశ్వనాథ అమృతం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ప్లాన్ చేసి విశ్వనాథ్ గారి సినిమాలో పాట ఏంటి, ఆయన పాటలకు అంత ప్రత్యేకమైన పేరు ఎందుకు పొందాడు, లేదా ఆయన సినిమాలో పాటలు అంత ప్రత్యేకత ఎందుకు సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాటలు అంటే ఇష్టపడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు మొత్తం అందరూ కూడా ముక్త కంఠంతో విశ్వనాథ్ గారి పాటలు వచ్చేటప్పుడు ఒక రకమైన విచిత్రమైన గౌరవ స్థితిలోకి కూర్చుని భంగిమ దగ్గర నుంచి ముఖ తీరు నుంచి ఏదో తెలియని ఒక విచిత్రమైన గౌరవం, ఒక విచిత్రమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వనాథ్ గారి పట్ల అనే స్థితికి రావడానికి కారణం ఏమిటి, వీటి మీద మనం ఒక కార్యక్రమం చేద్దాం అని ఆయన సంకల్పించి 2014లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఆయన మీద విమర్శ కూడా ఉంది, ఆయన అంతసేపు సంగీతము, సాహిత్యము, నృత్యము ఈ మూడు పట్టుకుని తప్ప ఇంకేం తీయడని. అప్పుడు నేను ఆ పరిస్థితిని బట్టి సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవి క్యాన్వాస్ లాంటివి మాత్రమే. ఆ క్యాన్వాస్ మీద ఆయన జీవితం తాలూకు అన్ని స్థితులని చిత్రీకరించారు. ఆ క్యాన్వాస్ ఒకటే క్యాన్వాస్ వాడేటేమిటి, లేదా ఆయన అన్ని ఆయిల్ పెయింటింగ్లే వేసేటేమిటి, ఆయన కేవలం వాటర్ కలర్సే వేసేటేమిటి అనే బదులు తను చూస్తున్న చిత్రాల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, అన్నీ ఒక్కొక్క సినిమా కథకి ఇంకొక సినిమా కథకి పొంతం లేదు. స్వర్ణకమలానికి శంకరాభరణానికి ఏ రకమైన సంబంధం లేదు. రెండిట్లోనూ సంగీతం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది, నృత్యం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. కానీ నృత్యం గురించో సంగీతం గురించో కాదు, ఇంకా దేని గురించో. శృతిలేల పేరు కూడా సంగీతమే, కానీ ఇది సంగీతం గురించి కాదు, ఇంకా దేని గురించో. ఇవి మాట్లాడుకుంటున్న కాలంలో అప్పుడు నేను కూడా నా పాటల్లో నేను పాటలు రాస్తున్నప్పుడు అవి మనిషి సినిమాలో కనిపిస్తున్న అవసరమైన అనవసరమైన ఒక దినుసుగా భావిస్తున్న కాలంలో పాటను ఎలా వింటే అది తనకి సంబంధించింది అవుతుంది అని శ్రోత అనుకుంటాడు, లేదా సాటి మనిషి అనుకుంటాడు అనే ఒక అంశంతో నేను ఒక కార్యక్రమాన్ని రూపొందించి రామచిరు ఆధ్వర్యంలోనే సిరివెన్నెల అంతరంగం అనే పేరుతోటి 14 నగరాల్లో పాదసారథి పాడుతుండటం. ఆ పాట వెనకాల నా అంతరంగం ఏంటి, ఇందాక మొట్టమొదటి చెప్పినట్టు పాట ఏం మాట్లాడుతోంది, పాట ఏం చెప్దాం అనుకుంటోంది, అసలు పాటలో చెప్పడానికి ఏదో ఉంది, ఏం చెబుతుంది. అందుకని పాట చెబుతున్న మాట ఏంటి, పాట మనసులో మాట ఏంటి, అది బాగా బాలుగారు బాగా పాడారా, ఇంకొక బ్యాట్ గారు బాగా పాడలేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. అసలు ఏం చెబుతుంది ఆ పాట అనే కార్యక్రమాన్ని వివరించుకున్నప్పుడు చాలా మంచి ఆదరణ దొరికినప్పుడు దీనిని కొంచెం విస్తృతం చేద్దాం. ఎందుకు చేయాలనిపించిందంటే ప్రశ్న పుట్టిద్దాం, పుట్టని ప్రశ్నను పుట్టిద్దాం. ఎందుకు ఇలా పట్టకుండా ఎంతకాలం పాటు ఈ విచిత్రాలు అంటే వెళ్ళిపోతాం. కొన్నాళ్ళు పాడుకున్నారు, కొన్నాళ్ళు పాత్రలు ఉండేవి, ఎవరు ఆ కథకి ప్రధానమో అతను కథానాయకుడు అంటాం. అంతేగాని కథానాయకుడు మనకన్నా విభిన్నంగా కండలు తిరిగిన వాడు అయ్యి ఉండి, వాడు 6 ప్యాక్లు అయ్యి ఉండి, వాడు ఇలా చేతితోటి ఉఫ్ఫుని ఊస్తే మొత్తం ప్రపంచం అంతా ఊగిపోయి ఇలాంటి చిత్రాలు ఏం అక్కర్లే. మన మీద కూడా కథ చెప్పచ్చు. మనకు పట్టుంది కాబట్టి కథానాయకుడికి అనర్హులం కాదు. సో అలాగా అది ఎందుకో తెలియకపోవడం మూలాన్ని క్రమంగా ఎప్పుడో ఏదో సినిమాలో ఎవరో కొంచెం ఇలా ఊగారు చెప్పి అక్కడి నుంచి డ్యాన్స్ని ప్రారంభం చేసి ఆ డ్యాన్స్ కానీ నృత్యం కానీ విచిత్రమైన కదలికలతో అదేదో చేసుకుంటూ ఇలా ఎందుకో అని అడక్కపోవటం మూలాన్ని ఒక విచిత్ర విన్యాసాల కూడలుగా మారిపోయింది చలనచిత్ర సీమ అనే మాధ్యమం. చలనచిత్రం అనేది ఒక విస్తృతమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైనటువంటి ఒక మాధ్యమం. అది మనిషి తాలూకు భావుకమైన, మానసికమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి ఒక ముఖ్య వేదిక. సమస్త కళల తాలూకు కూడలి. అనేక కళలు అనేక రూపాల్లో ఉండేవి. తర్వాత ఈ సాంకేతికత, టెక్నాలజీ బాగా విస్తరించి ఈ భూగోళం అంతా వసుధైక కుటుంబం అనేటువంటి మంచి పేరు తగిలించుకున్నటువంటి చెడ్డ ప్రక్రియలాగా మారిపోవటం మూలాన్ని తర్వాత అన్ని పిట్లోనే ఉన్నాయి. ఇక్కడ పాట ఇక్కడే ఉంటుంది, డ్యాన్స్ ఇక్కడే ఉంటుంది, పాటల చిత్రాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకొకటితో పని లేదు, చూసేవాడు లేడు, చేసేవాడు లేడు. అన్ని కళలు మా కనుమరుగైపోతున్న తరుణంలో కనుమరుగైనా అయిపోతున్నాయి, శాస్త్రమైన అయిపోతున్నాయి, సైన్స్ అయిపోతుంది. ఇవాళ చిత్రకళ అర్థం చేసుకోవాలంటే మనకు చిత్రకళ సైన్స్ తెలియాలి. సైన్స్ తెలిస్తే తప్ప చిత్రకళను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఒక స్కూలింగ్ ఉండాలి. ఎలా పడితే అలా పడేసుకోవడానికి లేదు. వాటన్నిటిని మళ్ళీ ఆకాశం నుంచి కిందకి తీసుకొచ్చి సగటు కట్టి నృత్యాన్ని, శిల్పాన్ని, సంగీతాన్ని, అన్ని కళల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకా కాపాడుతూ పోషిస్తూ ఉన్నటువంటి ఏకైక మాధ్యమం చిత్రం, సినిమా.
ఇది మనిషి తాలూకు మానసిక అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించడం మానేసి సినిమా వాళ్ళు చెడిపోతున్నారండి, సినిమా వాళ్ళ సమాజం పాడైపోతుందండి, సినిమా ఉండకూడదా అని స్ట్రైట్గా అడిగితే, మొన్న కరోనా వచ్చినప్పుడు సినిమా వచ్చి అడిగింది, నేను ఉండకపోతే ఏం చేస్తామని తెలుసు, గోడ దూకేసి కూడా రోడ్ల నుంచి వెళ్ళిపోయాం మనం, ఎందుకంటే ఇంట్లో కూర్చోలేక, చూడడానికి సినిమా లేక. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫారంలో. సో సినిమా గురించి చర్చ జరుగుతుంది కానీ జరగాల్సిన రీతిలో జరగట్లేదు. నా విభాగమైనటువంటి సినిమా పాట గురించినటువంటి చర్చగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొంచెం పొడవైన దీర్ఘమైన ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. ఇది శుభం. బాబాయ్, మీరు చాలా బాగా చెప్పారు. మీరు ఇందాకలా సినిమా కవి అని వేరు చేస్తూ ఉంటారు కదా, ఇది యాక్చువల్గా కవులకే కాదు సినిమాల్లో పనిచేసే అందరి కళాకారులకే వర్తిస్తుందేమో. నాకు కూడా గాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఊళ్ళో కర్ణాటక సంగీత విద్వాంసులు, మా గురువుగారి కాంటెంపరీ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అభిమానిస్తూనే, ఏమిట్రా నాన్న నువ్వు ఇంత మంచి గుర్తు పెట్టుకుని సినిమా పాటలు పాడుకుంటావేమిటి అనే ఒక రకమైన నిష్ఠూరంతో కూడినటువంటి ఆశీర్వాదం అన్నమాట. నేను అడిగా, నాకు ఏమో తప్పు పని చేస్తున్నానా నేను అని ఒక సందిగ్ధత. సరే, ఈ కాంటెక్స్లోంచి నేను మిమ్మల్ని అడగాలనుకున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు అన్నారు విశ్వనాథ్ గారి సినిమాలకి మొట్టమొదటి పాట రాసే అవకాశము చాలా గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఎందుకంటే చాలామంది కవులు, చాలామంది సంగీత కళాకారులు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కళాకారులు డైరెక్టర్ల నుంచి ఫేస్ చేసేది ఏంటంటే, నాకే అర్థం కాకపోతే జనాలకి ఏం అర్థం అవుతుంది అనేటువంటి ఒక అలాంటిది. అసలు నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీరు ఎంత పరిధిలోనైనా ఎంత స్పాన్లో అయినా రాయడం అనేది మొట్టమొదటి పాట. మీరే చెప్పారు, నాకు పల్లవి తెలియదు, ట్యూన్ ఇస్తే రాయడం రాదు, చరణం అంటే ఏంటో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు, ఎంత లెంత్లో రాయాలి. నా ప్రశ్న ఏంటంటే, ప్రశ్న వేసే ముందు ఒక చిన్న చరణం పాడతాను. ఆ పాట మీకు తెలియదని కాదు, కానీ మా ప్రేక్షకులకి అది ఎన్నిసార్లు విన్నా మీరు అన్న పాటే. ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన, ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాషముగా విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. సరే, ఈ పాట ఎంతమందిని కదిలించింది, ఎంతమందిని డిక్షనరీలు వెతుక్కునేలా చేసింది, తెలుగు సినిమా పాట స్థాయిని ఎంతవరకు పెంచింది, ఇవన్నీ అందరూ చెప్పేవే. కానీ నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినప్పుడు ఈ ఉద్యోగంలో నేను చేరాలి, బాగా పనిచేయాలి, కానీ నేను చేసిన పని అవతల వాళ్ళకి నచ్చుతుందా, నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనే భయం, ఇన్సెక్యూరిటీ ప్రతి బిగినర్కి ఉంటుంది. మీరు వచ్చిన టైంలో మంచి శంకరాభరణం లాంటి పాటలతో పాటు పుట్టింటోళ్ళు తరిమేశారు లాంటి ఐటమ్ సాంగ్స్ కూడా ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో, జనాలకి నచ్చుతున్న రోజుల్లో, ఆదరణ పొందుతున్న రోజుల్లో మీరు ఈ పాట రాసి మీకు అసలు ఎటువంటి ధైర్యం ఉండాలి? అంటే ఈ పాట జనాలకి అర్థమవుతుందా, నచ్చుతుందా, హిట్ అవుతుందా, ఇది 10 పాటలు తెస్తుందా, నేను నిలవకు దొక్కుకుంటానా అనే ఏమాత్రం అభద్రతాభావం మీకు ఎప్పుడు కలగలేదా? మొట్టమొదటి పాటని ఇలా సంధిస్తే. చాలా మంచి ప్రశ్న పార్థు, చాలా మంచి ప్రశ్న. ఆ భయాలు, సందిగ్ధతలు కలగకపోవటం అనేది నాకు అక్కడ ప్లస్ అయింది అనుకుంటా. దానికి కారణం ఏంటంటే, నాకు ఆశలు లేవు. ఇందాక చెప్పాను, నా అభిరుచే కాదు, నా అభిరుచి నా పరిమితి కూడా అని. అంటే బికాస్ ఐ లైక్ ఇట్, ఐ డూ లైక్ దిస్ అన్నది కాదు నా కండిషన్. బికాస్ ఐ కెన్ డూ దిస్ ఓన్లీ, దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్. ఇదే చేయగలను కాబట్టి చేస్తున్నాను అన్నదే నా తాలూకు లెక్క. దానికి అనుకూలంగా ఆయన పాటించారు, అదొకటోది. రెండోది, జనం అనే మాట నేను ఎప్పుడూ వినడానికి ఎప్పుడూ ఇష్టపడను. సినిమా వాళ్ళు వాడే ప్రత్యేకమైన మాట క్లాసు, మాసు, జనం. ఈ జనం అంటే ఎవరు? ఇప్పుడు ఈ జనం అని చెబుతున్నటువంటి వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిన తోకచొక్కల? మొత్తానికి అందరూ మనుషులే. ఇందాక అది నాకు చాలా బలమైన పునాది నా భావానికి.
3 అర్థం కావటం. భావాలు, భావోద్విగ్నతలు, ఎమోషన్స్ అంటాం మనం, అవి అర్థం కావటం ఏంటి? అనుభవైక వైద్యమైన విషయాలు. శోకం అర్థమైందా అండి? ఇలా ఏడుస్తే ఎవడో వచ్చి ఎవడైనా శోకం అర్థమైందా అండి? నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇంకేం అర్థం కావాలి? నువ్వు ఏడుస్తున్న విధానాన్ని బట్టి అది అంత సీరియస్ బాధో అంత సీరియస్ శోకమో నేను అంచనా వేసుకోగలుగుతున్నాను. నాకు డైరెక్ట్గా అనుభవం లేకపోయినా పరోక్ష అనుభవం ఉంది కదా. సో అర్థం కావటం వేరు, అనుభూతి చెందటం వేరు. అయితే ఇందాక మొట్టమొదటి చెప్పినప్పుడు నాదం ద్వారా ముందర హృదయానికి, పసిపాపకి ఏమర్థమైందని మనం ఎంత చిన్న భాషలో మాట్లాడినా, కొండెక్కి రావే గోగు పూలు తేవే. గోగు పూలు అంటే ఏంటో తెలుసా పాపకి? కరెక్ట్. అసలు చందమామ అసలు చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ ఆడదా మగాడా, రావే అనాలా రారా అనాలా, ఇలాంటి మీమాంస ఏం లేదు కదా. అమ్మ చెప్తే తప్ప అది చందమామ అమ్మ అన్నం పెడుతూ అదో పాడితే ఇలా తను కూడా ఇలా ఎలా అంటూ. సో అర్థం కావడం కంటే అనుభూతి చెందుతుంది. ఆ తల్లి కంఠంలో కఠోరమైన కంఠం వేసుకుని రావే అని పెద్ద పెద్ద కేకలేస్తే భయపడి ఏడుస్తుంది. ఆ చిన్న మార్ధవంతో పాడితే ఆ మార్ధవానికి, ఆ నాదానికి నిద్రపోతుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. సో అర్థమైందంటే అనుభూతి చెందింది పాప. సో ఈ పాట గురించి మాట్లాడే ముందర ఈ పాట ఏం మాట్లాడుతోందో ఆ మాటని అనుభవించి దీనికి బాణి కట్టినటువంటి మా అమ్మ కేవి మహాదేవన్ గారు, పౌళేంద్ర గారు, దానికి దోహదం చేసినటువంటి మహానుభావులు చౌరాసియా గారు, హరిప్రసాద్ చౌరాసియా గారు, ముందర వీళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. ఎందుకనంటే నా పాట ఏం మాట్లాడుతోంది అనే ప్రశ్న ఉదయించటానికి కారణం మొట్టమొదటి వాళ్ళు చేర్చారు హృదయానికి. అది డిక్షనరీలో వెతకడానికి కన్నా ముందర డిక్షనరీలు ఎందుకు వెతకారంటే ముందర వాళ్ళకి ఏదో నచ్చింది, అక్కడ హృదయానికి వెళ్ళింది, హృదయం నుంచి తర్వాత ఇక్కడ ప్రవేశించింది. ఇప్పుడు విన్న మాటలు కావేవి, ముఖ్యంగా సినిమా పాటలు ఎప్పుడు వినవి కాదు. ఏ క్షేత్రే పదాలో, జయదేవుడి గీతాలో, ఛాయరాజ్ పదాలో అయితే అందులోనూ సంగీతం వాటి తాలూకు విద్య చూస్తాం తప్ప అందులోనూ ఇవేమిటని పెద్దగా చూడం మనం. అందుకు అవసరం లేదు కూడా. అలా పోతన పద్యాలు వాటి మందార మకరత్న మాధుర్యం అని తెలిసి పాడుతుంటే బాగుంటుంది. అందరికీ అన్ని అర్థాలు తెలియక్కర్లేదు, వాడు పాడుతుంటారు. సో ఆ హృదయానికి చేరింది. ఆ చేరటంలో ఆ సంగీతపు విలువతో పాటు, అందుకనే సంగీతము సాహిత్యము సరస్వతీదేవి వక్షద్వయం అంటారు. అమ్మ తాలూకు 2 స్థానాల్లో ఏ స్థానం నుంచి వచ్చే పాలు ముఖ్యం? ఇదో పెద్ద ప్రశ్న. ఇదో పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న నేను ఎదుర్కొన్నాను. ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం నేనే చెప్పుకున్నాను. సంగీత సాహిత్య సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్య ఆలోచనామృతం అని శ్లోకం సరిగా చెప్పలేకపోతున్నాను నేను. సరస్వతీదేవి స్తనద్వయం 2, 1 ఆలోచనామృతాన్ని, 2 ఆపాత మధురాన్ని అలా మాధుర్యంతో ఉంటుంది అని. ఇందులో ఏది ముఖ్యం అనే ప్రశ్న వస్తే సమాధానం అలా చెప్పాలి. దాన్ని నేను సమాధానం చెప్పా. ముందర ఆపాత మధురమైనటువంటి పాలు పట్టేస్తే హాయిగా బిడ్డ నిద్రపోతాడు. ఇంకా తర్వాత నువ్వు ఏం చెప్పావు అనేది వినే స్థితిలోనూ ఉండడు. దాంట్లో అర్థం ఏమిటి, అప్పుడు నువ్వు మంచి పాఠాలు నీతి కథలు అవన్నీ చెప్పినా సరే ఏమీ ఎక్కువ అర్థం అవ్వదు. కానీ ఆలోచనామృతాన్ని ముందర చెప్పి, అంటే పాడకుండా ముందర చెప్పి, అబ్బో ఇందులో ఇది ఉందా, ఇలా ఉందా, ఓహో అలా ఉందా అని అనిపించి అది అందంగా వినిపించేలా ఇటేపు మార్చిస్తే పాటకు గొప్ప ఒక సార్థక్యం ఏర్పడుతుంది. 2 ఇంపార్టెంటే. కానీ ఏది ముందర పట్టాలి అన్నప్పుడు ముందర ఒక హితోక్తి చెప్పి ఆ హితోక్తిని చక్కటి గీతంలాగా దీనిలాగా చెబితే, అందుకనే ఈనాటికి మానవ జాతిలో అత్యంత ప్రాచీనటువంటి ఆది కావ్యం అని చెప్పదగ్గ రామాయణం కూడా బేసిక్గా పాట. గీయతి ఇది గేయం, గేయ రూపంలో రాయబడింది. అది అందరూ చాలామంది పట్టించుకోని ప్రశ్న. అది పుట్టని ప్రశ్న కాదు, చాలామంది తెలుసు కూడా, పట్టించుకోని ప్రశ్న. అనుష్టుపు ఛందస్సులో రాసిన అది పాట పాడటానికి జనబాహుళ్యంలో పాటగా ప్రచారం వేదసారాన్ని, వేదం తాలూకు ఆత్మని ప్రజలందరి తాలూకు అంతరంగాలకి చేరువ అయ్యేటట్టుగా, వాళ్ళ హృదయాల్ని ఆత్మల్ని స్పందింపచేసేటట్టుగా పాడి వినిపించటానికి వీలుగా వ్రాయబడ్డ గేయ కావ్యం రామాయణం. సో మొట్టమొదటి కళలన్నింటిలోకి, సాహిత్యంలో ప్రక్రియలన్నింటిలోకి పుట్టింది మొట్టమొదటి గేయమే. సో ఆ గేయం ఎలా ఉండాలంటే ముందర సాహిత్య ప్రధానంగా ఉండాలి. అందులో విషయం ఏంటో తెలియాలి.
ఆ తెలిసింది మాధుర్యంగా ఉండాలి. హాయిగా సినిమా పాట ఏం చేస్తుంటే సాధారణంగా ఇటు నుంచి అటు చేస్తుంది న్యాచురల్లీ. అయితే హృదయం కదిలినప్పుడు బాగానే ఉంది, కానీ బాగానే ఉందంటే ఎంతో బాగుంది. ఇందాక చెప్పాను, విశ్వనాథ్ గారు ఆ మాట అన్నారు. ఏంటి ఎందుకు ఇంత బాగుంది, ఎందుకు ఇంత బాగుంది అంటే కేవలం నాదం ఒక్కటే సరిపోదు, ఇక్కడ సింబాలిజం. మనం సామాన్యంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా వేస్తుంటాం. ఎందరో మహానుభావులు ఎవరో వైలన్ ద్వారానో వీణ ద్వారానో ఫ్లూట్ ద్వారానో వినిపిస్తున్నప్పుడు మనం కిందకు వచ్చి మాట్లాడుకుంటాం, ఎందరో మహానుభావులు కదా అని. శ్రీరాగంలో చాలా కీర్తనలు ఉన్నాయి, ఎందరో మహానుభావులను ఎందుకు అనుకోవాలి అంటే అందులో ఏముందని సాహిత్యానికే మనం మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేమని ఆ చిరునామాలాగా ఆ పంచకీర్తనలు. సో శ్రీరాగంలో ఎన్ని పాటలు లేవు, ఆ శ్రీరాగం అని గుర్తుపడుతూనే అందులో సాహిత్యం గురించి ప్రస్తావించుకుంటున్నాం మనం. ఎంత బాగా, పైగా అక్కడ మాట లేదు, ఏదో సోలో ఇన్స్ట్రుమెంట్ ఉంది, అయినా సరే చెప్పగలుగుతాను. సో అలా చెప్పిస్తాను అని అన్నారంటే పాటలోని మాటకి అంత ప్రాధాన్యం ఉంది. రెండవది, ఇంకా ఆ సినిమా కథ ఇందాకనే చెప్పాను, ఆ చిన్న చెప్పిన దాంట్లో నాదం, మన ఊపిరే నాదం, మన చైతన్యమే నాదం, మన పుట్టుకే నాదం, ఈ జగత్తే నాదం, సమస్తము నాదమయమే. మన శరీరంలో ప్రతి క్షణం ప్రతి అణువులోనూ నిరంతరం ఆ నాదం ప్రవహిస్తూనే ఉంది. నాదమే ప్రాణ చైతన్యం అంటాం, ఓంకారం అన్నమాట. అందుకని ఓంకారంతో ప్రారంభం చేసి దాన్ని 2 భాగాలుగా చేసి ప్రతిరోజు రాత్రి నిద్రపోతాం. నిద్రని ఇంకొక మాట ఏంటంటే నిత్య నిధనం అంటాం. నిత్య నిధనం అంటే ప్రతిరోజు చావు అని అర్థం. నిద్రపోయిన తర్వాత, ఆదమరిచి నిద్రపోయిన తర్వాత అప్పటి వరకు మనం చూస్తున్న ఇంటరాక్ట్ అవుతున్న మొత్తం ప్రపంచం అంతటిని వదిలేసాం, మనని మనం కూడా వదిలేసుకున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోయాం. అయితే ఇష్టంగా చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం అంటే మనకు ధీమా ఉంది, రేపు పొద్దున్న లేస్తామని నమ్మకం ఉంది. అందుకని మనం నిద్రపోవడానికి బాధపడం, రోజు చచ్చిపోవడానికి ఇష్టపడతాం. 2 రోజులు చచ్చిపోయినకపోతే కోపం కూడా తెచ్చుకుంటాం. 2 రోజులు నిద్ర ఇంకెప్పుడు నిద్రమంటారు. సో ఈ జగత్తు నుంచి, జగత్ వ్యాపారం నుంచి మనం విత్డ్రా చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఉదయం మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ కొత్తగా పుడతాం. సో 100 ఏళ్ళు క్యాలెండర్ లెక్కలో పుట్టామని కాకుండా ప్రతిరోజు జన్మిస్తున్నాం అనే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి, ఓంకారం నుంచి నాదం పుట్టింది అని చెప్పడానికి ఈ సత్యాన్ని మనకు ఎవరు చెబుతున్నారు అంటే తూర్పు కొండ వీణకి కిరణాలు అనేటువంటి తంత్రుల్ని బిగించి సూర్యుడు వీణ చేస్తే పొద్దున మనకన్నా ముందర లేచినటువంటి పక్షులు తమ రెక్కలు అనే వేళ్ల మీద ఆకాశం అనేటువంటి సంగీత వేదిక మీద కూర్చుని తమ రెక్కలు అనే వేళ్లతోటి ఆ కిరణాలు అనేటువంటి వీణా తంత్రుల్ని మీటుతుంటే ఆ పుట్టే నాదం మనకి మెలకువ తెప్పించి అబ్బాయి సృష్టికి మూలం నాదం అని భాష్యం చెబుతున్నది అని అని చెప్పారు. ఆ భావంలో ఉన్నటువంటి సర్వవ్యాపీనమైన సత్యం ఏదైతే ఉందో, శాశ్వతమైన సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యం అందరి హృదయాన్ని స్పర్శించింది. అది నా ప్రతిభ కాకుండా దానిలో అంతర్గతంగా ఉన్న సత్యం స్పర్శ అంటాం మనం. ఎండ అర్థం అవడం ఉండదు, వాన అర్థం అవడం ఉండదు, చలి అర్థం అవడం ఉండదు, సత్యం అర్థం అవ్వటం ఉండదు. అలాగే దాని నుంచి రెండోది పెంచి బిడ్డ పుట్టినప్పుడు ఏడవకపోతే డాక్టర్ కంగారు పడి తల్లకిందులుగా పట్టుకుంటా పట్ట కొట్టి ఏడిపిస్తారు. మనం బిడ్డ ఏడ్చిందని హాయిగా నవ్వుతాం. నేను పుట్టాను, ఈ లోకం నేను నవ్వింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. ఎందుకంటే ఏడవకపోతే అర్థం ఉమ్మనీరులో ఉండి నవరంధ్రాలు మూసుకుపోయి ఉన్న బిడ్డ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి బయటకు వస్తూనే ఈ ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యి పంచభూతాల ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యి అన్న సౌండ్ ఏదైతే వస్తుందో దాన్ని ఏడుపంటాం. అంటే ఆ ముక్కులో ఉన్న మునీరు ఇవన్నీ పోయి మొత్తం పంచేంద్రియాలు కూడా ప్రకృతి తీర్చుకుంటాయి. దాన్ని ఏడుపడడం, అంతేగాని దుఃఖం శోకం కాదు. బిడ్డ ఏడ్చింది అనకూడదు. బిడ్డ మొట్టమొదటి జీవనాదాన్ని ప్రకటించింది. అంతవరకు అమ్మ జీవనాదంతో పాటు గళం కలిపినటువంటి బిడ్డ తనదైన జీవనాదాన్ని మళ్ళీ ఇంకొక రూపంలో వచ్చి మొట్టమొదటి జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఈ లబ్డబ్ అన్నది పొట్టలో ఉన్నప్పుడు కూడా బిడ్డకుంది, కానీ తల్లి లబ్డబ్ ద్వారానే మనం గుర్తిస్తున్నాం. ఇప్పుడు బిడ్డ తన సొంత లబ్డబ్బుని వినిపిస్తుంది, హృదయ మృదంగ ధ్వానం. ఇది అనాది రాగం, దీనికి ఆది అంతూ లేదు, నిరంతరం వస్తుంటుంది. ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, ఇంకో శరీరం నుంచి మరో శరీరం, కానీ ఎప్పుడూ ప్రారంభమే, ప్రతిరోజు కొత్త పుట్టుకే. కాబట్టి ఎప్పుడూ ఆది తాళమే. సో అది మొదటి